ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనిడి. మన మనస్సు, తలంపులు ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనవి. చాలా మటుకు మన చర్యలను అవే నిర్ణయిస్తాయి. విశ్వాసులకు కొత్త మనస్సు ఉండాలి. పరలోక సంబంధమైన విషయాలపైనే వారు మనసు పెట్టుకోవాలి. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.